రెవల్యూషన్ చాప్టర్ 3 verse 3. నీవెలాగు ఉపదేశం పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదికి వచ్చేదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్ర పరచు కొనని కొందరు సార్దీసులు నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. ఆమేన్. అందరూ చక్కగా గట్టిగా రెండు చేతులు ఎత్తి బిగ్గరగా ప్రభు సంతోషపడేటట్టు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగములో సార్దీసులో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాడు. ఎక్కడ ఉన్న సంఘం ఇది? సార్దీస్ అనబడిన ఒకటి ప్రాంతములో, ఒక పట్టణానికి ఉన్న పేరు. ఆ సంఘములో ఆ ఊరిలో ఉన్నటువంటి సంఘమును గురించి మాట్లాడుతూ ప్రభు తెలియజేస్తున్న శ్రేష్టమైన మాట ఏమిటంటే, అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి. నేను అవన్నీ వివరించడానికి టైం సరిపడదు, కానీ 3వ అధ్యాయము ప్రకటన గ్రంథములో 3వ వాక్యం నుంచి నీవు ఎలాగ ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసి దాన్ని గై కొనుచు అని అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని విని దానిని గై కొనేవాళ్ళు కావాలి దేవునికి. చాలామంది దేవుని వాక్యాన్ని వింటారు, దే ఆర్ లిజన్, దట్స్ ఆల్, దే ఆర్ నాట్ ఫాలో దట్. వారు వింటారు కానీ వాక్యాన్ని అనుసరించరు. ఇప్పుడు మనం వాక్యాన్ని అనుసరించమని చెబుతున్నాడు దేవుడు. చాలామంది సండే ఆరాధనకు వచ్చి వాక్యాన్ని వినటం ముఖ్యం, వెళ్ళటం ముఖ్యం, సందాయిటం ముఖ్యం అనుకుంటారు. నేను అంటాను, దేవుని బిడ్డలారా, వినటం ఎంత ముఖ్యమో, రావడం ఎంత ముఖ్యమో, సందాయిటం ఎంత ముఖ్యమో, వీటన్నిటికంటే హైలైట్గా దాన్ని అనుసరించడం ముఖ్యం. దేవుని స్తోత్రం చెప్దాం. అంటే ఎవరైనా వాక్యాన్ని వినినప్పుడు ఆ విన్న వాక్యంలో దీన్ని మనం ఇలా అనుసరించాలని దేవుడు చెప్తున్నప్పుడు మనము దాన్ని ఖచ్చితంగా వాక్యాన్ని అనుసరించి తీరాలి. దేవునికి స్తోత్రం. అంటే వినువారు మాత్రమైనట్లుండక విని దాన్ని అనుసరించేవారై ఉండాలని లేఖనము మనకు తెలియజేస్తున్నది. ఆ మాట ప్రభువే, స్వయంభవుడైన ప్రభువే తెలియజేస్తున్నాడు. ఈ మాట, మీరు కేవలం వినువారు మాత్రమైనట్లుండక దానిని గ్రహించి అనుసరించేవారై ఉండాలి అని అంటున్నాడు. అందుకని ప్రభు ఇక్కడ అంటున్నాడు, మనం విన్న ఉపదేశం ఏంటి, అసలు ఉపదేశం ఏంటో కూడా తెలియాలి. మన క్యాలెండర్ ఇక్కడ ఉందా? క్యాలెండర్స్ లేవు కదా, మీకు ఇవ్వలేదా? ఇక్కడ లేదా? చర్చిలో ఒకటి పెట్టాలి కదా, ఈసారి పెట్టండి. అందులో ఉపదేశానికి సంబంధించిన మెట్లు ఉన్నాయి. అందరూ దాని ప్రకారమే కట్టుకోవాలి. హల్లెలూయా. సరే, ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఇక్కడ ప్రకటన గ్రంథంలో సార్దీసులో ఉన్న సంఘాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఇదిగో నువ్వు ఎలాగూ ఉపదేశం పొందావో, ఏ వాక్యాన్ని విని మారు మనస్సు పొందావో, దేనిని నువ్వు ఏ వాక్యం విని మారు మనస్సు రక్షణలోకి వచ్చావో, ఏ ఉపదేశాన్ని వింటున్నావో దాన్ని ఏం చేయాలంటే గై కొనాలి, వినాలి. ఆమేన్. వింటం వేరు, గై కొనటం వేరు. అవునా కాదా? ఇప్పుడు ఇలా చేయి అని చెప్పి మన చిన్నపిల్లలకు చెప్తాం, ఇలా చేస్తే బాగుంటుందని చెప్తే వాడు చేస్తాడు. చేసినప్పుడు ఏంటి, ఇది కరెక్ట్గా చేసాడని నీకు అనిపిస్తుంది. మనం కూడా అంతే, దేవుని దృష్టికి మనల్ని చెయ్యమన్నప్పుడు మనం అది చెయ్యాలి. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయమన్నాడు అనేది ప్రాముఖ్యం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. ఏం చేయమన్నాడు దేవుడు, ఆయన ఉపదేశం ఏంటి అసలు? 41, 42, 43 2వ అధ్యాయం. కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడి. ఒక్కనాడు ఒక సువార్త దేవుని పక్షాన మేడగదిలో నుంచి ప్రకటించిన పేతురు గారు ప్రకటించిన దేవుని వాక్యానికి ఎంతమంది రక్షించబడ్డారు తెలుసా? ఒక్క ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. వారు నీటి బాప్తిస్మం పొందారంట. హల్లెలూయా. ఆ తర్వాత వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును. ఇదే కదా నీ ఉపదేశం, ఎడతెగకుండా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని విని దానికి లోబడటమే కదా. హల్లెలూయా.
ఇది నువ్వు ఎలాగో ఉపదేశం పొందావో, ఇలా చెయ్యాలంట, ఇలా సంఘంలో ఉండాలంట, ఇలా సహవాసంలో ఉండాలంట, ఇలా రొట్టె విరవాలంట, ఇలా భక్తిగా ఉండాలంట, ఇలా విశ్వాసంగా ఉండాలంట, ఇలా పవిత్రంగా ఉండాలంట, ఇలా సహవాసంలో ఉండి అందరితో ప్రేమగా మెలగాలంట. ఇది ఏ ఉపదేశం నువ్వు పొందావో ఆ ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలా. హల్లెలూయా. ఆ ఉపదేశమును లేక వాక్యమును జాగ్రత్తగా విని దాన్ని భద్రపరుచుకొని మనం దాన్ని ఆ ప్రకారము అనుసరించాలి. హల్లెలూయా. ఈ వాక్యంలో మనకు అర్థం కావలసిన ప్రాముఖ్యమైన మొదటి మాట, ఏ వాక్యం విన్నావో, ఏ ఉపదేశం దానికి నిన్ను నువ్వు అప్పగించుకొని పర్ఫెక్ట్గా నడువు. హల్లెలూయా. అది మొదటి మాట. ఇప్పుడు ఇందులోని రెండో మాట చూద్దాం. చూడండి, మారు మనస్సు పొందుము అని అన్నాడు. చెప్పండి, ఏంటండి? దేని విషయమై? క్రియల విషయమై, మన అలవాట్ల విషయమై, మన అనుదిన దినచర్య విషయమై ఏదైనా మనలో లోపాలు ఉంటే దానిని అంటున్నాడు ప్రభు, మీరు సరి చేసుకోండి, మీరు దాని విషయమై మారుమర్చి పొందండి. ఇదిగో నేను ఇలా బూతుమాట మాట్లాడాను, ఇదిగో ఇలాగా పాప చూపు చూశాను, లేకపోతే ఇలా చేశాను, ఏదో ఒక బలహీనత నాలో ఇలా ఏర్పడింది, కాబట్టి దీని విషయమై నేనేం చేస్తున్నానంటే మారు మనసు. ఇక నేను జాగ్రత్తగా ఉండాలి, ఇక నేను పర్ఫెక్ట్గా ఉండాలి, దేవుడు చూస్తున్నాడు, సమస్తం ఎరిగి ఉన్నవాడు అని గుర్తుపట్టి మనమంట ఈ వాక్యాన్ని అనుసరించి దేవునికి భయపడి మారు మనసు విషయంలో మనల్ని మనమే జాగ్రత్త పరుచుకోవాలి. అసలు మారు మనస్సు అంటేనే గతంలో ఉన్న మనసు నాకు ఇప్పుడు లేదు అని సాక్ష్యం ఇవ్వటమే కదా. ఆమెన్. అందుకే మన క్రియలు, మన ఆలోచనలు, మన నడవడిక, మన తలంపులన్నీ కూడా ప్రభువుకి ఇష్టమైనట్లుగా ఉండాలి. ఆమెన్. పూర్తిగా మార్పు చెందాలండి. గతంలో ఉన్నట్లుగా ఉండకూడదండి. మారు మనసు అంటే మారు మనసు పొందిన తర్వాత దేవుని స్తోత్రం. మారు మనస్సు పొందుము. అసలు పొందలేదా కాదు, పొందింది ఎవరు? సార్దీ సంఘం. అందులో బిడ్డలు అందరూ మారు మనసు పొందిన వాళ్ళే. కానీ ఇప్పుడు మరలా ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు హెచ్చరిస్తున్నాడు అంటే క్రియల్లో తేడా వచ్చింది. దేంట్లో తేడా వచ్చింది? క్రియల్లో. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే మారు మనసు పొందు, మరలా దానికోసం చేంజ్ అవ్వు, నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగించుకో. అయ్యా నేను బలహీనునయ్యా, నన్ను క్షమించమని అడుగు అని దేవుడు అంటున్నాడు. నీ క్రియల విషయమై నువ్వు మారు మనసు పొందు. ఆమేన్. హల్లెలూయా. చేశారు తప్పులు, కానీ దాని విషయమై ఏం కావాలి? సార్దీ సంఘం గురించి ఏమంటున్నాడు? నువ్వు చేంజ్ అవ్వాలి, నువ్వు మార్పు చెందాలి, నువ్వు మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఏమన్నాడు చూడండి, మూడో మాట, నీవు జాగరూకుడవై ఉండని ఎడల అంటే మూడో మాట జాగ్రత్త పడకపోతే అనే మాట. ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా, మనం జీవన శైలిలో అపాయకరమైన వాటిలో పడకుండా జాగ్రత్త పడతాం. అవునా? అది సహజంగా మానవులందరికీ ఉండేదే. కానీ ప్రభు చెప్పే జాగ్రత్త వేరు. అదేంటంటే ఒక వ్యక్తి బాప్తిస్మం పొందిన తర్వాత, రక్షించబడిన తర్వాత ఆ లోకంలో పడకుండా, అపవిత్రతలో పడకుండా, శాపంలో పడకుండా తన్ను తాను ఏం చేయాలంటే భద్రపరుచుకోవాలి. స్వయంగా అతనే జాగ్రత్త తీసుకోవాలి. జాగరూకుడై ఉండని ఎడల అంటే దాని అర్థం జాగ్రత్త పడకపోతే అని అంటున్నాడు. ఎవడన్నా తప్పు చేస్తే అప్పటికప్పుడు రిపోర్టు బయట నుంచి పాస్టర్ గారికి వస్తే బాగు, యేసు ప్రభు దగ్గర నుంచి. హల్లెలూయా. పాస్టర్ గారే తప్పు చేస్తే ఈ రిపోర్టు విశ్వాసులకు వస్తే బాగు. హల్లెలూయా. ఎంత బాగుంటుంది అసలు. ఆయన ప్రేమ స్వరూపి ఇవన్నీ మరుగుపెట్టి ఒకరోజు తీర్పు తీరుస్తాడనుకోండి. నేను అనేది ఏంటంటే మూడవ మాటగా మనలను మనమే జాగ్రత్త పరుచుకోవాలి. మన రక్షణ అంతం వరకు కూడా జాగ్రత్తగా కొనసాగించాలి. ఆమేన్. మనము పొందిన రక్షణ సాధారణమైనది కాదు. అది యేసు రక్తములో దేవుని రక్తములో కడుగబడింది. ఆమేన్. మనల్ని మనమే జాగ్రత్త పరుచుకోవాలి అనే మాట ప్రభు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. మరి జాగ్రత్త పరచుకోకపోతే ఎలాగా? దేని విషయమై? పరమగీతం. తర్వాత జాగరూకడ ఉండాలి, దొంగల వల్ల నేను వచ్చేదను, ఏ గడియ నీ మీదకి వచ్చేది నీకు తెలియదు అన్న. అంటే రాకడ గురించి మాట్లాడుతూ ఎప్పుడు వస్తానో తెలియదు, ఏ గడియలో వస్తానో తెలియదు, కానీ నేను వచ్చిన గడియలో నీ వస్త్రాలు మురికైపోయినాయి ఉన్నాయనుకో, లేకపోతే నీ మనసు, నీ హృదయం చెడిపోయి ఉందనుకో, ఒకవేళ అపవిత్రతలో పాపములు ఉన్నావనుకో, అప్పుడు అది నీకు నష్టమే అంటున్నాడు సార్దీ సంఘాన్ని ఉద్దేశించి. ఇప్పుడు దాన్ని బట్టి మనతో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఏంటది?
అయితే నాలుగో వాక్యం 3వ అధ్యాయం 4వ వాక్యం, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు అంటున్నాడు. అంటే తమ వస్త్రాలని, అంటే తమ రక్షణను వింటున్నారా, అపవిత్రపరచుకొనని, కొన్నవారు కాదు, ఆల్రెడీ అపవిత్రపరచుకున్నవారు సంఘంలో ఉన్నారంట. ఈ బ్యాచ్ యాడికెళ్ళి ఉంటారు. హల్లెలూయా. అపవిత్రపరచుకొనని వాళ్ళు ఉండటం గ్రేటు. అది ఆ సంఘానికి ఘనత, అది దేవుని నామానికి ఘనత. హల్లెలూయా. తమ రక్షణ జాగ్రత్తగా కాపాడుకోవటం ఘనత. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు, వారు అర్హులు. క్లియర్గా చెప్పేశాడు దేవుడు. ఎవరు అర్హులో ఎవరు కాదో చెప్పేశాడు. ఇప్పుడు అర్హులు ఎవరు? తమ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు వేసుకున్న వాళ్ళని కాదండి. రక్షణ తెల్లని వస్త్రంతో సమానం. తెల్లని వస్త్రమే రక్షణ అంటే. ఇప్పుడు దాన్ని నువ్వు కాపాడుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండి కాపాడుకోవాలి. అపవాదికి అప్పగించొద్దు. నిన్నటి దినాన్ని ఉపవాస ప్రార్థనలో ఫ్రైడే వచ్చినప్పుడు చెప్పాను, దేవుని చేతిలో ఉన్న జీతాన్ని దొంగిలించడానికి అపవాదికి ఏమైనా ధైర్యం ఉందా, ఆడికి ఏమైనా శక్తి ఉందా అంటే, ఇక్కడ మనం దొంగిలించబడితే అక్కడ ఆయన చేతిలోంచి పోయిద్దని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. ఇక్కడ బహుమానం, అక్కడ బహుమానం ఇక్కడ మన క్యారెక్టర్లో పోయిందంటే అక్కడ చేతిలో పోద్ది. దాని విషయమే మనల్ని మనమే జాగ్రత్త పరుచుకోవాలి. రక్షణ కాపాడుకోవాలి. అంతం వరకు అండి. ఎప్పటి వరకు? అంతం వరకు, అంటే నీ జీవితాంతం వరకు. ఆమేన్. ఇక్కడ తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు నీలో ఉన్నారంట. అసలు ఈ రక్షణ వస్త్రాల గురించి మాట్లాడుతూ చాలామందికి అది నేను ధరించానన్న సంగతి తెలియట్లేదు. మీకు విషయం చెప్పనా? ఏదెను వనములో అవ్వ ఆదాములకి దేవుడు కలుగు చేసింది ఏంటి? మొట్టమొదటి వాళ్ళకి ఇచ్చిన వస్త్రం ఏంటి? మహిమ వస్త్రం. చెప్పండి, ఏంటి? వాళ్ళు దిగంబరులమని వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అసలు ఆ పాపమే తెలియదు. కానీ వారు ఏ వస్త్రాన్ని ధరించుకొని ఉన్నారంటే, ఒక్క మాటలో చెప్పాలంటే మహిమ వస్త్రమును ధరించుకొని ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దిగంబరులు కారు, అప్పుడు మహిమ వస్త్రాన్ని, మహిమనే వస్త్రంగా ధరించారు. హల్లెలూయా. ఇప్పుడు మనము కొరింథీ పత్రికలో ఒక మాట ధ్యానం చేద్దాం. అందరూ కూడా కొరింథీ పత్రిక 'పరిశుద్ధ గ్రంథములో నుంచి కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యం నుంచి చదువుదాం. వస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడా? ఆ రక్షణ వస్త్రాన్ని కాపాడుకోమని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. వింటున్నారయ్యా యవనస్తులు? 161వ పేజీ కొత్త నిబంధన. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. ఇప్పుడు చెప్పండి, అసలు మనము దిగంబరులమా? ఇప్పుడు రక్షణ పొందని వాడైతే దేవుని దృష్టికి ఆడు దిగంబరుడే. కానీ దిగంబరుడు అనగా వస్త్రహీనుడు అని అర్థం. నా వైపు చూడండి, ఇక నా వైపు చూడండి, వినండి, నా వైపు చూడండి. ఇందులో ఏమనుందంటే రక్షణ వస్త్రం కప్పబడింది మనకి. చెప్పండి, ఏం కప్పబడింది? ఎప్పుడు దిగంబరులమయ్యాం? దిగంబరు అంటే వస్త్రహీనులు ఎప్పుడయ్యాం? ఏదేని వనంలో. చెప్పండి, అక్కడ ఏదేని వనంలో కొన్ని వేల సంవత్సరాల క్రితము, ఇంచుమించు 4000 సంవత్సరాల పూర్వం అనుకోండి పోని. అప్పుడు అవ్వాదములు చేసిన అతిక్రమం పోలి మనకు కలిగిన పాపాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమాన్ని బట్టి మనకి రక్షణ వస్త్రం, అది మహిమ వస్త్రం ఏమైంది? పోయింది. అది మరలా ఎప్పుడు వచ్చింది? 2022 సంవత్సరాల క్రితం కల్వరిగిలో యేసుక్రీస్తు ప్రభువారు సమస్త మానవాళి కొరకు ప్రాణము పెట్టుట చేత సమస్త మానవాళి యేసును అంగీకరించిన వాళ్ళందరికీ ఈ రక్షణ వస్త్రం లేక ఈ మహిమ వస్త్రం మరలా కప్పబడింది. హల్లెలూయా. ఎవరు యాక్సెప్ట్ చేశారు యేసు ప్రభువారిని, ఎవరు అంగీకరించారు యేసు ప్రభువారిని, వారికి ఈ రక్షణ వస్త్రం మరలా కప్పబడింది. అంతవరకు మరి వాళ్ళు ఎవరని అర్థం? దిగంబరులే, మహిమ వస్త్రం లేని వాళ్ళే. యేసు రక్షణ వస్త్రాన్ని కప్పుకొనకుండా ఉన్నవారే వీరు దేవుని రాజ్యానికి అనర్హులు. ఎవడు అర్హుడు? రక్షణ పొందినవాడు. రక్షణ పొందిన వాళ్ళు అందరూ అర్హులా? కాదు. క్రియలు కాపాడుకున్నవాడు, జాగ్రత్తగా ఉన్నవాడు, తమ వస్త్రాలకు మురికంటకుండా చూసుకున్నవాడు. ఆమేన్. హల్లెలూయా చెప్పట్లా మీరు? హల్లెలూయా. ఇందును బట్టి మీకు తెలియాల్సిన సత్యం ఏంటంటే మనము దిగంబరులము ఒకప్పుడు. ఇప్పుడు రక్షణ పొంది ఉంటే మాత్రం ఇప్పుడు నీవు మహిమ వస్త్రమును కప్పుకొని ఉన్నావని అర్థం చేసుకోవాలి నువ్వు. హల్లెలూయా.
అందుకే ఇక్కడ పౌలు అంటాడు తన లేఖనంలో, మనము దిగంబరము కాక రక్షణ వస్త్రమును ధరించిన వారము అని అంటున్నాడు. ఇది కనబడదు, అపవాదికి మాత్రం కనబడుతుంది. వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు యేసు రక్తంలో కడుగుబడిన వాళ్ళు, వీళ్ళు జోలికి పోకూడదు అని వాడికి అర్థమవుద్ది. దేవుడిచ్చిన ఈ రక్షణ వస్త్ర విలువ, దాని పవర్, అథారిటీ నీకు తెలియాలి. హిమ్సెల్ఫ్ యు నో ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి స్వయంగా నీకు నువ్వు తెలుసుకోవాలి. అది నీ మీద కప్పబడిన రక్షణ వస్త్రాన్ని బట్టి సాతాను గడికి తెలుస్తుంది. వాడు అమ్మో వీళ్ళు రక్షణ వస్త్రం ధరించారు, దేవుని బిడ్డలు వీళ్ళు జోలికి పోకూడదని. అందుకే కదా మనము యేసు రక్తపు కోటలోకి వచ్చేసామండి బాబు. హల్లెలూయా. అందుకే ఏ బలహీనత మన మీద సాతానుకు సంబంధించి ఏది ఏలుబడి చెయ్యలేదు. ఆమేన్. అందుకే ప్రభు అంటాడు, ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు, బికాజ్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తం. ఈ వాక్యంలో మనము దిగంబరులము కాక అనే మాట వాడాడు. వస్త్రము ధరించి కొనిన వారముగా కనబడదుము. ఎవరికి? దేవునికి. వీళ్ళంతా నా వాళ్ళు, నా పిల్లలు, నా బిడ్డలు ఆయనకు అర్థమైపోద్ది. బాప్తిసం పొందిన వాళ్ళందరి మీదకి రక్షణ వస్త్రం కప్పబడుతుంది. వారు ఏ మహిమైతే ఏదైనా వరంలో పోగొట్టుకున్నారో దాన్ని తిరిగి మరలా వాళ్ళు తిరిగి సంపాదించుకున్నారని అర్థం. ఇక్కడ మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన ఆపేక్షించుచు దీనిలో మూలుగుచున్నామంట. హల్లెలూయా. అంటే పరలోకాన్ని దేని మీద ధరించుకోవాలంట? మనం ఈ రక్షణ వస్త్రం మీదే పరలోకాన్ని ధరించుకోవాల్సింది. పాయింట్ అర్థమైందా? ఈ రక్షణ వస్త్రం మీదే ఏం ధరించుకోవాలి? రాబోయే పరలోకాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా. పరలోకంలోకి ఎంటర్ అవ్వడానికి రక్షణ వస్త్రం ఉండాలి. ఇది ఒక అర్హత. బాప్తిసం పొందిన వాళ్ళ పేర్లు ఉన్నాయా లేదా చూడరా? ఉన్నాయా? మరుసగా ఉన్నాయండి. ఉంటే లోపల పో అంటాడు. దేవుని స్తోత్రం. ఉన్నా కానీ కొంచెం బ్లింకింగ్ అంటుంది, అండి తేడాగా ఉంది. అవి కొంచెం పక్కన నిలబడి అంటాడు. హల్లెలూయా. పాజు నొక్కుతాడు. నీకే ఇన్ని ఎస్కేప్ అయ్యే తెలివితేటలుంటే ఆయనకి ఎన్ని ఉండాలండి అసలు? హల్లెలూయా. అసలు ఆయన ఉప్పు అంటే వచ్చినోడివి కదా నువ్వు. ఉప్పు అంటే జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయినందు కదా. ఆయన ఊత్తేనే కదా పుట్టింది మనం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ రక్షణ వస్త్రం పైన మనము పరలోకాన్ని ధరించాల్సిన వారమై ఉన్నాము. ఎంత అమూల్యమైనవి ధరించాల్సిన వారమై ఉంటే ఈ రక్షణ వస్త్రాల్ని మురికి చేసుకుంటావా? ఇయనంటే ఈ కాదు, కనపడకుండా మన మీద ఉన్న రక్షణ వస్త్రం అది. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. ఆ పరలోకాన్ని ఈ రక్షణ వస్త్రంతో పాటు ధరించుకోవటానికి ప్రార్థనలో మూలుగుతున్నామంట. అంటే గువ్వ మూలుగుతుంది, ప్రభువా నాయన నీ రక్షణ నాకు ఇచ్చే వందనాలయ్యా, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలయ్యా, నీ రాజ్యంలోకి రావాలయ్యా అని. ఆ రాజ్యం మనం ధరించుకునేదాకా మూలుగుతూనే ఉంటాం ఈ రక్షణ వస్త్రంలో ఉండి. మూలుగిరటం అంటే ప్రార్థించటం. చెప్పండి, ఏం చేయటం? ప్రార్థించటం. ఇప్పుడు ఈ ప్రార్థించే అనుభవాలు రక్షణ వస్త్రం ఉంటేనే ఉంటుంది. రక్షణ లేనోడికి నేను బాప్తిసం పొందలేదుగా, నేను అన్నలాగేం కాదుగా, నేను ఈ సిస్టర్లానేం కాదుగా, నాకేమి రిస్ట్రిక్షన్స్ లేవు కదా, నేను హ్యాపీగా ఉండొచ్చు, హ్యాపీగా పాపం చేయొచ్చు, హ్యాపీగా ఏదైనా దిక్కుమాలని చూడొచ్చు, ఏదైనా అపవిత్రమైనవి చూడొచ్చు, ఆ తర్వాత నేను మరలా చర్చికి వెళ్ళొచ్చు, అన్నగారి చేత ప్రార్థన చేయించుకోవచ్చు, యేసు రక్తమే జయం. మళ్ళీ మామూలు సోమవారం, మళ్ళీ శుక్రవారం వస్తుందంటే భయం, మళ్ళీ ఆదివారం వస్తుందంటే భయం. ఈ భయం బతికేందుకంటే బతికేది యేసు రక్తమే. బతికితే యేసు రక్తమే చేయం. యేసు బిడ్డగా బతుకుదాం. హల్లెలూయా. ఆమేన్ అంటారేమో చూడండి. అసలు యేసు బిడ్డగా బతుకుదాం. అరే నువ్వు పొందిన రక్షణ ఎంత అమూల్యమైంది. దాన్ని రేపు నువ్వు పరలోకం దీని మీద ధరించుకోవలసి ఉండగా దీన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి. దీన్ని మురికి చేస్తే పరలోకం ధరించుకుంటావా? కుదురుద్దా? కొంతమంది ఏం చేస్తారంటే పరమగీతం ఏడకొద్దాం, మళ్ళీ ఏడకొద్దాం, 2 కొరింథీ 5లోకి మళ్ళీ వద్దాం. పరమగీతం జ్ఞాని అయిన సొలొమోను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పరమగీతం. పరమగీతము 5వ అధ్యాయము 3వ వాక్యం చదువుదాం.
565 పేజీ. నేను ఏ వస్త్రం తీసేసా? పాపపు వస్త్రాన్ని తీసేసా. చెప్పండి ఏంటండి? పాపపు మలినమైన వస్త్రాన్ని. నా తల్లి గర్భమందు నేను పిండమనై పుట్టినది మొదలుగానే పాపంలోనే పుట్టాను నేను. మనందరం పాపంలో జన్మించిన వారమే. అయితే ఈ పాపములో పుట్టిన మనకున్న ఆ పాపపు వస్త్రాన్ని నేను తీసేసా. నేను వస్త్రమును తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా? ఆ పాపపు వస్త్రాన్ని నేను తీసేసాను. తీసివేయబడిందంటే అక్కర్లేనిదని అర్థం. అంతే కదండి? తీసివేయబడిందంటే అక్కర్లేదని అర్థం. దాన్ని తీసేసాను నేను. దాన్ని మరలా నేను ఎందుకు ధరించాలి? అక్కర్లేదు. భలేవాళ్ళే. రక్షణే, పాపమే. రక్షణ వస్త్రం, పాపం వస్త్రం రెండు వేసుకుంటావరా నువ్వు? నందిగామ సంఘం అయితే ఇంకొంచెం ఆడుకుంటుంది. హల్లెలూయా. ఏమండి, రక్షణ వస్త్రం మీద మరలా మురికి వస్త్రం వేసుకుందువా? అసలు వేసుకోవచ్చు అలాగా? కొంతమంది బయట పిచ్చోళ్ళు తిరుగుతుంటారు, మీకు తెలుసానా? బయట రోడ్ల వెంట పిచ్చోళ్ళు తిరుగుతుంటారు. ఆ పిచ్చోళ్ళు వాడు వస్త్రం మీద ఒకదాని మీద ఒకటి వేసుకొని వాడు తిరుగుతూనే ఉంటాడు. మరి వీళ్ళతో కంపేర్ చేయాలి. మరి నేనేం చేశాను? మరి దేవుడు అలాంటి వాక్యం ఇచ్చాడు మీకు. నేను మార్చడానికి కుదరదు. హల్లెలూయా. మరి మారుద్దామంటే కుదరట్లేదు. హల్లెలూయా. ఒప్పుకోవట్లేదు ఆయన. వాడు 4-5 వస్త్రాలు వేసుకొని తిరుగుతాడు, 10 వస్త్రాలు వేసుకొని తిరుగుతాడు అవసరమైతే. ఆడికి రక్షణ పొందిన వాడికి తేడా లేదు. వాళ్ళు ఏంటంటే ఏ వస్త్రం పడితే అవసరం ధరించుకుంటారు. మేము మొన్న కారులో బయలుదేరి కొండపల్లి వచ్చేటప్పుడే ఓ పిచ్చోడికి వస్త్రాలు ఇచ్చారు మా పాస్టర్ గారు. నేను అన్నాను, అరే ఆయన పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, పిచ్చోడు ఇస్తే పారేస్తాడు, వద్దు కొత్త వస్త్రాలు లుంగి, టవలు, ఇంకేమైనా కొద్ది పేదవాళ్ళకి ఇద్దామని చెప్పి అందులో కారులో పడేసేవాళ్ళండి. ఎవరు కనపడితే వాళ్ళకి ఇద్దామని. మీకు తెలియదు కదా ఇది? ఎవరు కనపడితే పేదవాళ్ళు అంటే అసలు ఏమీ లేని వాళ్ళు కనపడతారు కదా, వాళ్ళకి ఇవ్వచ్చని. సరే నాతో పాటు సేవకులు ఇచ్చి ఎవరికి ఇచ్చారంటే పాపం ఆ పిచ్చోడికి ఇచ్చారు. నేను చూసి చెప్పాను, అతను పిచ్చోళ్ళలాగా ఉన్నాడు, అతనికి ఇయ్యద్దు, వేస్ట్ అయిపోతే నా మాట నాకు పారేస్తారు, వద్దని అన్న. వెంటనే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఏం పర్లేదు తీసుకుంటారు అని తీసుకున్నాడు. కారు 10 అడుగులు అటు ముందుకు పోయి తీసుకెళ్ళి ఇస్త్రేసాడు. అక్కడ వస్త్రం, అమూల్యమైన వస్త్రాలు ఎవరికి ఇవ్వాలి? కాస్త వాడుకునే వాడికి ఇవ్వాలి. ఇది కొంచెం మంచోడు, పేద స్థితిలో ఉన్నాడు, కాస్త అర్థం చేసుకున్న వాడికి ఇస్తే దానికి విలువ ఉంటుంది. తీసుకెళ్ళాడు, ఎదుర్కొన్న కంపలో పడేసాడు. ఉపయోగమేముంది? నేను అంటాను దేవుని బిడ్డలారా, దేవుడు మనకి అనుగ్రహించిన అమూల్యమైన రక్షణ వస్త్రాన్ని నువ్వు దీనిపైన పరలోకాన్ని ధరించవలసి ఉండగా మరలా ఏ వస్త్రం విడిచేసావో, ఏ వస్త్రం చెయ్యి అనుకున్నావో, ఏ వస్త్రం వద్దు అనుకున్నావో దాన్ని మరలా తెచ్చుకొని వేసుకుంటావేంటి? అంత బాగుంది ఆ వస్త్రం. అలాంటప్పుడు రక్షణ వస్త్రం ఎందుకు వేసుకున్నావు? పాత ఉంచుకోపోయావా? మాట్లాడమే. పాత ఉంచుకోపోయావా? భలేవాళ్ళండి. పాత ఎందుకు? నాకు కొత్తదే కావాలి. అలాంటప్పుడు దీనిపైన పాత దాన్ని ధరించకూడదు. మరలా మురికి చెయ్యనేలా కాళ్ళు. చదువు బిడ్డ, కింద ఏముందో లైను. నా పాదములు కడుక్కున్నా. నేను వెళ్ళిపోయి ఇదిగో అక్కడ మురికి కాలంలో నా కాళ్ళు మురికి చేసుకుంటానని కాదు దాని ఉద్దేశం. నీకు వచ్చిన రక్షణని నువ్వు మరలా మురికి చేసుకోకూడదు. మన కాళ్ళు కడిగేసామంటే శుద్ధీకరించబడ్డామని అర్థం. పాదములు కడుగుటంటే శుద్ధీకరించబడ్డాము. మరలా మురికి చేసుకోవద్దు, మరలా అందులో పడద్దు, మరలా ఆ గుంటలోకి పోవద్దు, ఆ మురికి కోపంలోకి వెళ్ళొద్దు. నువ్వు శుద్ధీకరించబడ్డావు. నువ్వు రక్షణ వస్త్రాలు, కొత్త వస్త్రాలు దేవుడు నీకు ఇచ్చాడు. నూతన రక్షణ అనుభవాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు. పరలోకాన్ని ధరించుకునే కృపనిచ్చాడు. రేపు ఇప్పుడు నువ్వు మంచిగా, భక్తిగా, విశ్వాసంగా, ప్రార్థనా జీవితంతో పరిశుద్ధంగా బ్రతకగలిగితే నువ్వు దేవుని రాజ్యంలోకి అడుగుపెట్టిన తర్వాత కోట్ల మంది పరిశుద్ధులు చూస్తూ ఉండగా నీకు మహిమ కిరీటం యేసయ్యే పెడుతుంటే ఆ ఘనత వేరు. దాని కొరకు ప్రయాసపడండి మీరు. మనందరం దేనికోసం ప్రయాసపడాలంటే యేసయ్య ఇచ్చే కిరీటం కోసం ప్రయాసపడాలి. కొన్ని కోట్ల మంది పరిశుద్ధుల ముందు సహోదరుడా, పాస్టర్ చరణ్, పాస్టర్ బన్ను, పాస్టర్ వంశీ, పాస్టర్ సోయిన్సో అనుకుందాం. వాళ్ళని పిలిచిస్తుంటే ఎలా ఉంటుంది? అంతమంది ముందు ఆ వ్యక్తులు పిలిస్తే ఆయనే సూర్యప్రకాశం మాంతి మహిమ ముఖంతో ఉంటాడు.
ఆయన మహిమగల చేతులతో దగ మెరిసిపోయే మహిమ కిరీటమో, అతిశయ కిరీటమో, నీతి కిరీటమో, పరిశుద్ధ కిరీటమో, లేకపోతే ఏ కిరీటం ఉందో అక్కడ నీ కొరకు సిద్ధపరిచింది, దాన్ని నీవి తల మీద ఎలా పెడుతుంటే అంతని ముందు అదెంత ఘనతండి. దాని ముందు ఇప్పుడు ఉన్న బతుకు ఏ పాటిదండి. హల్లెలూయా. అందుకే మీరు జ్ఞాపకం చేసుకొని, నేను కూడా జ్ఞాపకం చేసుకుంటా చాలాసార్లు ప్రతిక్షణ ఏంటంటే, మనము పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవే కాదు. హల్లెలూయానండి. మనం పొందబోయే మహిమ ముందు గ్లోరియస్ లైఫ్, మహిమగల లైఫ్, మహిమగల జీవితం, మనం పొందబోయే మహిమ ముందు ఇప్పటి కాలపు శ్రమలు అసలు ఎన్నదగినవే కాదు. లెక్క పెట్టద్దు, అసలు లెక్క చేయొద్దు, శ్రమల్ని లెక్క చేయొద్దు నువ్వు అసలు. ఎందుకో తెలుసా, మన ముందు మనం ఊహించినంత మహిమ మన కొరకు దాచించాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు అనుకోవచ్చు ఎంతకాలం నాకు ఈ పోరాటాలని, ఎంతకాలం ఈ వేదనని, ఎంతకాలం నేను ఈ భరించేదని. దేవుని బిడ్డలారా, వీటన్నిటికీ ముగింపు రోజు ఒక రోజు ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నీ కన్నిటిని, ప్రతి బాష్ప బిందువును తుడిచేసే దేవుడు. తన రెక్కల క్రింద నిన్ను భద్రపరచువాడు మన ప్రభువు అయిన యేసు. ఆమేన్ చెబుదామా? రక్షణ వస్త్రాలు మురికి చేసుకోవద్దు. కాళ్ళు శుద్ధి అయిపోయినాయి, నువ్వు శుద్ధీకరించబడ్డావు, నీ పాపములని క్షమించాడు దేవుడు, ఇక నువ్వు మరల వాటిని మురికి చేసుకోవద్దు, నీ రక్షణ నువ్వు కాపాడుకుంటున్నాడు దేవుడు. హల్లెలూయా. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం ఒకసారి చదువు. 5వ అధ్యాయంలో 3వ వాక్యం. ఈ గుడారములో ఉన్న మనము. అందరు చెప్పండి ఈ మాట కొంచెం గట్టిగా కదా. అసలు ఏ గుడారం ఇదా? ఇప్పుడు మనం ఆరాధించుకునేది ఈ గుడారమా? కాదు. ఇదిగో దేహమనబడిన గుడారం. చెప్పండి ఏంటి? దేహమనబడిన ఈ గుడారములో ఉన్న మనము అంటే ఈ జీవితంలో దేహములో బ్రతికి ఉన్న మనము. ఆమె మనం బ్రతికి ఉన్నాం. ఇప్పుడు ఈ గుడారములో ఉన్న మనము అంటే ఈ దేహములో ఉన్న మనము. అందరు చెప్పండి, నా వైపు చూడండి. ఈ దేహం శాశ్వత కాలం ఉంటుందా మనకి? పరదేశులము మాట్లాడండి. శాశ్వత కాలం ఉంటుందా ఈ గుడారం? ఈ గుడారాన్ని ఒకరోజు ఏం చేయాలా? లేదులే, మీరు శాశ్వత కాలం ఉండేటట్టున్నారు, ఎవరు మాట్లాడలేదు. ఈ గుడారాన్ని ఒకరోజు వదిలేయాలా? అవునా? శిథిలావస్థకు వచ్చినాక వదిలేస్తాం. అవునా? మాట్లాడరే. శిథిలావస్థకు వచ్చిన తర్వాత నీ గుడారాన్ని వదిలేస్తాం. జాగ్రత్తగా వినండి. ఈ గుడారములో ఉన్న మనము ఏంటమ్మా ఉందా? భారం ఉందా లేదా? ప్రతివానికి ఏంటా భారం? పాప భారం, సులువుగా చిక్కులు పెట్టే పాప భారం. అవునా? లోక సంబంధమైన భారాలు. అవునా? మనిషి కావాలని తెచ్చుకున్న భారాలు. అవునా? ఇవన్నీ మీద పెట్టేసుకొని గుడారంలో ఏం చేస్తున్నావు? ప్రభా అయ్యా 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 అని మూలుగుతున్నావంట. చెప్పండి, ఏం చేస్తున్నావు? యథార్థమా కాదండి? ఇది యథార్థమే కదండి. మూలుగుతలేదా? బాధలు పట్టలేదా? చెప్పండి, మీకేం బాధలు లేనట్టున్నారు మీరు. దేవుని స్తోత్రం. ఎవ్వరు లేరండి, అందరికీ ఉన్నాయి. హల్లెలూయా. ప్రతివాడు ఏదో ఒక దారి తుక్కొని అందులోంచి బయటకు వచ్చేస్తూ ఉంటాడు. హల్లెలూయా. మళ్ళీ ఇంకోటి వచ్చేస్తూ ఉంటుంది, మళ్ళీ దాన్ని తీసుకొని బయటకు వచ్చేస్తాడు, మళ్ళీ వచ్చేస్తుంది ఒకటి. ఈ గుడారములో మనం ఉన్నంత కాలము మూలుగుతూ ఉంటాం. భారం తొలగించు ప్రభా, సహాయం చేయ ప్రభా, కృప చూపించిన ఆయన, దయ చూపించిన ఆయన, అది సంభూతుడా, అగ్ని స్వరూపుడా అని మనం ఆయన ఏం చేస్తూ ఉంటాం? పూజిస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, సహాయం చేయ అని అడుగుతూ ఉంటాం. చదువుదాం తర్వాత. ఇది తీసేయాలని కాదు కానీ మర్త్యమైనది. తెలుగు ట్యూషన్ కావాలి. మర్త్యమైనది. చెప్పండి ఏంటి? మర్త్యమైనది. జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. మర్త్యమైనది, విలువలేనిది, తొలగిపోయేది మన జీవితంలో వద్దు. దేన్ని ధరించుకోవాలి? పరలోకాన్ని ధరించుకోవటానికి మర్త్యమైన దేహాన్ని వదిలిపెట్టాలి. హల్లెలూయా. దీంతో పాటు నేను వెళ్ళిపోతా, నువ్వే అని ఏలియావా వెళ్ళిపోవటానికి? హల్లెలూయా. ఏలియా వెళ్ళాడు,
మరణము రుచి చూడకుండా హనోకు వెళ్ళాడు, మరణము రుచి చూడకుండా. ఇంకెవరు వెళ్ళలేదు కదా, దేవునికి స్తోత్రం. యేసు ప్రభు కూడా భూలోకంలో మరణించి తిరిగి లేచాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు విషయం మ్యాటర్ ఏంటంటే, ఈ గుడారం మీద పరలోకాన్ని ధరించుకోవాలంటే మర్త్యమైనది, పనికి రానిది వదిలేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు క్రైస్తవులందరూ ఎంత పరిశుద్ధంగా జీవించాలో తెలుసా అండి? ఈ లేఖనాలు చదువుతుంటే నిజంగా మనం పర్ఫెక్ట్గా ఉంటున్నామా లేదా అనే ఒక భయం వేస్తుందండి భక్తి విషయంలో. హల్లెలూయా. తర్వాత చదవండి 5. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకాన్ని ఈ రక్షణ వస్త్రం మీద ధరించుకొని కోరుతున్నాం. ప్రభు మనల్ని ఆ రక్షణ వస్త్రాన్ని ధరింపజేశాడు, పరలోకం కూడా ధరింపజేశాడు. కానీ ఇక్కడ వాక్యంలో రాయబడింది, దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు యేసయ్యే. హల్లెలూయా. దేని నిమిత్తం అంట? ఈ గుడారములో, ఈ గుడారం అనబడిన ఈ దేహం మీద రక్షణ వస్త్రాన్ని కప్పబడి పరలోకాన్ని ధరించడానికి దీన్ని సిద్ధపరిచింది ఎవరంట? దేవుడే. పాయింట్ అర్థమైందా? హల్లెలూయా చెప్పండి అందరూ. అయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో రక్షణ వస్త్రాల గురించి మాట్లాడుతూ మరి ఒక మాట, గలతీ రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక 'ఈ రక్షణ పొందిన వారు వారసులు' అనే వాక్యం చెప్తుంది. గలతీ 3:29. గెలషియన్స్ చాప్టర్ 3:29 చదువుదాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు మనం బాప్తిసం పొందాం, రక్షించబడ్డాం, ప్రభు రక్తంలో పాలుపంపులు పొందుతున్నాం, సంఘ సహవాసన, అపోస్తుల బోధలు, విషయంలో, ప్రార్థనలో, ఉపేక్షల, వైరాగ్యంలో, సంపూర్ణతలో, ప్రార్థనలో అన్నింటిలో కొనసాగుతున్నాం. అయితే ఇందులో ప్రభు అంటాడు, ఈ కృపలోకి వచ్చిన వారు అబ్రహాము సంతానం లాగా మనం అబ్రహాముకి వారసులమంట. చెప్పండి, ఎవరు మనం? ఎంత భాగ్యం ఇచ్చారండి దేవుడు మనకి. అంటే ఒకటి, రక్షణ పొందిన తర్వాత రక్షణ వస్త్రం ధరించి పరలోకాన్ని ధరించి మనము అబ్రహాముకి ఏమై ఉన్నామంట? వారసులమై ఉన్నాం. ఇప్పుడు మనం క్రీస్తు సంబంధులైతేనే అబ్రహాముకి వారసులం అవుతాం. ఇప్పుడు మనం క్రీస్తు సంబంధులం, యేసును అంగీకరించినటువంటి వారం దేవుని బిడ్డలం. మరి ఇందులో ప్రభు అంటున్నాడు, మనం దేనికి వారసులు? వారసుడు అంటే దేనికి? ఆస్తి అంతటికి ఏకైక వారసుడో, లేకపోతే ఎవరో ఒకరు, ఇద్దరో ముగ్గురో ఉంటారు కదా, ఆ ఉన్నటువంటి వారసులకే ఉన్నదే ఇస్తాడు కదా. 2 చెంబులు ఉన్నాయనుకో, 2 చెంబులు ఆడికే ఇస్తారా? ఒకడికే ఇస్తాడా? చెప్పండి, ఇద్దరికి ఇస్తారా? వాళ్ళకి ఇస్తారా? ఒక చెంబే ఉందనుకో, సరిసగం ఇస్తాడు, ఒకడికే ఈడు కదా. ఇప్పుడు నేను అంటాను, అబ్రహాము వారసత్వం మనకు వచ్చిందంటే అసలు అబ్రహాము దేనికి తండ్రి అయి ఉన్నాడు? విశ్వాసులకు తండ్రి అయి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే ఆయనకు వారసులైన వాళ్ళు ఆ రేంజ్లో ఉండాలి అని అంటున్నాడు దేవుడు. మీరు కూడా అబ్రహామునకు వారసులు అవ్వాలంటే మీరు ఆ రేంజ్లో విశ్వాసం ఉంచాలి. మనం ఇప్పుడు వారసులైన వాడు ఎక్కడికి వెళ్తాడంటే, మన వారసులం అంటే ఇక్కడే ఉంటారు కదా. దేనికి వారసుడో అక్కడే ఉండాలి, అవునా? దేనికి వారసుడో అక్కడే ఉంటాడు, అవునా? ఎక్కడికి వెళ్ళిపోతాడు వారసుడు? ఆస్తిని పంచుకుని ఆడే ఉంటాడు, అవునా? ఇప్పుడు వారసులం మనం అబ్రహాముకి. ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనం? మనం ఎక్కడి వారం? ఇక్కడి వారమా అక్కడి వారమా? మనం ఇక్కడి వారమా అక్కడి వారమా? బైబిల్ అంటుంది మనం అక్కడి వారమని. హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? ఒక మాట నేను మీకు తెలియజేస్తాను. అదేంటంటే కొరింథీ పత్రిక ఒక్కసారి మనం కొలస్సీ పత్రిక 3:1 అక్కడి వారం అయితే ఏం వెతకాలి, ఏం కలిగి ఉండాలి?
183 పేజీ కొత్త నిబంధన. అక్కడి వారం అయితే పై వారం. త్వరగా 183 పేజీ కొలసీ పత్రిక 3:1, 1-2. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారమా కాదా? ముందు అసలు డిసైడ్ అయితే మిగతా వాక్యం చెప్తా. మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమేనా? ఆయన పునరుద్ధరుడయ్యాడు, మనం కూడా ఆయన సమాధి చేయబడ్డాడు, మనం కూడా నీటిలో మునిగాం, అవునా? ఆయన 3వ రోజు తిరిగి లేచాడు, మనం కూడా ఏం చేసాం? మునిగిన వారం మరలా లేచాం, అవునా కాదా? ఇప్పుడు మనము పునరుత్థానంలో ఉన్నాం. క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు, మనము కూడా పునరుద్ధానం అవుతాం ఒకరోజు. హల్లెలూయా. అయితే మనం పునరుద్ధానములో పాలివారం. యేసుప్రభు రెండో రాకడ వచ్చినప్పుడు తిరిగి లేస్తాం. ఒకవేళ ఆలస్యం అయితే టంబులోకి వెళ్ళిపోతాం, ఒకవేళ ఆలస్యం కాకపోతే ఎట్లాగే వెళ్ళిపోతాం, ఆలస్యం అయితే సమాధిలో నుంచి తిరిగి లేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చదువుతాం ఇప్పుడు. క్రీస్తుతో కూడా మనము లేపబడిన వారైతే పైనున్న వాటినే. ఇప్పుడు మనం పై వారమా కింద వారమా? ఇప్పుడు మనం ఎతకాల్సింది ఏంటి? పైన ఏమున్నాయి తెలియాలిగా. అసలు పైన ఏమున్నాయి? మనందరికి గురేడు తెలుసా? యేసుప్రభు ఆడున్నాడు అనుకుంటాం. యేసుప్రభు ఆడున్న మాట వాస్తవమే, కానీ ఆయన సర్వంతర్యామి, నీలో 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 ఇదిగో ఇక్కడ కూడా నాలో అందరిలో ఉన్నాడు ఆయన సర్వంతర్యామి. అందుకే ప్రభు చెప్పాడు, ఎక్కడ 2 లేక 3 కూడి ప్రార్థన చేస్తారో నేను అక్కడ ఉంటానన్నాడు. ఎందుకంటే సర్వంతర్యామి కనుక అక్కడ ఉంటాడు. ఎక్కడున్నా ఎవరు ప్రార్థించినా అక్కడ ఉంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు వెతకాల్సింది ఎక్కడే? పైన ఏమున్నాయి? నీ జీవం అక్కడే ఉంది, నీ ఇల్లు అక్కడే ఉంది. తెలుసా మీకు ఇల్లుందని? ఇల్లుంది అక్కడ. మీ విశ్వాస జీవితాన్ని బట్టి బాప్తిసం పొందారా? అప్పటి నుంచి విశ్వాసం స్థలం కొని ఇల్లు కట్టి అతను దేవుడు అక్కడ. మీ విశ్వాస జీవితాన్ని బట్టి, పరిశుద్ధ జీవితాన్ని బట్టి, మీ త్యాగాలు సమర్పణ బట్టి, మీరు జీవిస్తున్న జీవిత విధానం, దేవుని కొరకు శ్రమపడేదాన్ని బట్టి అక్కడ పునాది దగ్గర నుంచి కట్టపడతా ఉంటుంది ఇల్లు పైన. నేనుండు స్థలములో మీరు ఉండలాగిన మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మనకి స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అన్నాడు దేవుడు. ఎందుకు స్థలము? మనం స్టే చేయడానికి, అక్కడ యుగ యుగాలు అక్కడ ఉండటానికి. ఇప్పుడు ఒక కార్ డ్రైవర్ ఉన్నాడు, ఒక సేవకుడు ఉన్నాడు. సేవకుడు విస్తారంగా సేవలో వాడబడుతున్నాడంట, విరామం లేకుండా వాడబడుతున్నాడు. విరామం లేకుండా వాడబడుతుండగా ఒక రోజున ఆ సమయం వచ్చింది, దేవుడు పిలుచుకున్నాడు. అదే టైంలో డ్రైవర్ కూడా వెళ్ళిపోయాడు పరలోకానికి. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడంట మంచి మంచి నివాసాలు ఉన్నాయంట. ఈ డ్రైవర్ గారిని పిలిచి, అదిగో నీకు శ్రేష్టమైన ఉన్నతమైనటువంటి పెద్ద మంచి మంచి గొప్ప భవనాన్ని ఇచ్చాడంట. వజ్ర వైడూర్యాలతో కట్టబడింది. అక్కడ కట్టుబడులన్నీ కూడా వజ్రాలతో వైడూర్యాలతో ఉంటుందండి. నేల మాత్రం బంగారంతో ఉంటాయి రోడ్లన్నీ. హల్లెలూయా. అసలు అది కదా రేంజ్, అసలు అది రేంజ్. హల్లెలూయా. ఇక్కడ శాంతాడు ఉంటే కాదు రేంజ్ కాదు, అక్కడ బంగారం కింద ఉంటాం రేంజ్. హల్లెలూయా. మాట్లాడట్లేదు ఈ విషయంలో, ఏకీపించరు ఇప్పుడు. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పు. అక్కడ వజ్ర వైడూర్యాలతో కట్టబడింది అయ్యా, అది చాలా శ్రేష్టమైందని వాక్యం చెప్తుంటే మనం దాన్ని పట్టుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అక్కడ ఉన్న దాన్ని చూసి ఈ పక్కన ఉన్న పాస్టర్ గారు కూడా అంట, ఆహా, నా సేవలో డ్రైవర్గా ఉండి నన్ను క్షేమంగా తీసుకెళ్ళిన డ్రైవర్కే ఇంత పెద్ద ఇల్లు ఇస్తే ఇక నాది ఊహించడానికి ఇల్లు అనుకుంటున్నానంటే ఏం లోపల. అంతే కదా మరి. పక్కెళ్ళాడంట. ఇది ఒక ఉపమానం, పరసంబంధమైన దర్శనం. ఇది వెళితే ఇదిగో ఇది నీ ఇల్లు అన్నాడంట. ఆయనదేమో డ్రైవర్దేమో చాలా ఎత్తులో ఉంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది కట్టడం. ఈయనదేమో పూరి గుడిసెలాగా ఉందంట. గుడిసె ఆడ ఉండదు, కానీ ఆ రేంజ్లో ఉంది. ఇదేంటండి, నాకేది ఇది ఇలాంటిది కేటాయించారు ఏంటి అని అంటే, ఇదిగో ఇక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళినా సేవ నిమిత్తమై నిన్ను తీసుకెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్ను క్షేమంగా తీసుకెళ్ళారు. ఏం లేకుండా నువ్వు సేవ లేదు అన్నాడంట ఆయన. హల్లెలూయా. అర్థమైందా అండి? ఇప్పుడు ఈ పాస్ట్ గారికి ఏమొచ్చింది? నాకు ఘనత వచ్చింది అనుకున్నాడు, కానీ ఆడికి వెళ్తే ఈ డ్రైవర్ కంటే సిన్నీళ్ళు వచ్చింది. ఈయన క్షేమంగా తీసుకెళ్ళినోడికి ఏమిచ్చాడు దేవుడు? అద్భుతమైన ఆశీర్వాదాన్ని అతని కొరకు దాచిపెట్టాడు. మీకు అర్థం కావాల్సిన విషయం వస్తుంది. అందుకే చెప్పాను, ఇది పర సంబంధంగా మనం కోరుకోవాల్సినవి చాలా ఉన్నాయి, కానీ తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అందుకే మీరు దాని మీద మనసు పెట్టండి. అసలు అక్కడ ఏమున్నాయో తెలుసుకోండి. ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు అక్కడ ఏమున్నాయో? ఎవ్రీ ఫ్రైడే తెలియజేస్తా. పరలోకములో ఏమున్నాయో చెప్తే ఈ లోకానికి పూర్తిగా వేరైపోతారు. పొద్దున ఈ లోకానికి విడాకులు ఇచ్చేస్తారు. హల్లెలూయా. డివోర్స్ ఇచ్చేస్తారు. యేసు రక్త విజయం మేము తెలుసుకున్నాం కనుక మీకు తెలియజేస్తున్నాం. అమూల్యమైన దాని కొరకు మనం శ్రమ పడదాం. హల్లెలూయా. కాబట్టి పైన ఉన్న వాటిని వెతుకుతా, భూ సంబంధమైన వాటి మీద మనసు. అక్కడ ఉంది కదా వాక్యం, చదవండి.
3వ అధ్యాయం 2వ వాక్యం, పైనున్న వాటి మీదనే కానీ మీ మనసు, భూ సంబంధమైన వాటి మీద మీ మనసు. అమ్మాయి ఏమైపోతుందో, అబ్బాయి ఏమైపోతున్నాడు, ఇల్లు ఏమైపోద్దో, బంగారం ఏమైపోద్దో, అక్కడ స్థలం ఉంది అదేమైపోద్దో, ఇక్కడ ఇది ఉంది అదేమైపోద్దో, అక్కడ బంగారం పెట్టాను, కొట్లో అప్పు తెచ్చి పెట్టాను అదేమైపోద్దో, అది బ్యాంకులో పెట్టాను ఇదేమైపోద్దో, మనుషులు పొద్దున్న లేచిన కానీ సాయంత్రం దాకా అదేమైపోద్దో ఇదేమైపోద్దో అని భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతున్నారు. బైబిల్ ఏమంటుంది? పైనున్న వాటినే వెతకమంటుంది. మరి మానవుని మనసు దేని మీద ఉంది? వద్దని కాదు, అవసరమే చాలా, కానీ వాటి మీదే మనసు పెట్టి, మనసు దాని మీదే ఉంచేసి, నీ మనసు దానికి ఇచ్చి నువ్వేమో పూర్తిగా అవన్నీ నీ హృదయంలో పెట్టేసుకుని దేవుణ్ణేమో పక్కన పెట్టి ఇలా చేయకూడదు. మనసులో యేసుని దేవుడిగా బలముగా విశ్వాసంతో కలిగి ఉండాలి. యేసుని తప్ప ఇంకా ఏది నీ హృదయంలో ఉండడానికి వీలేదు. ఈవెన్ పిల్లలైన, భార్య అయినా, బిడ్డలైన, భర్త అయినా, ఎవరైనా ఈ మాట చెప్తే నన్ను రానీరు అన్నట్టు చూస్తున్నారు. ఇది మీరు, నేను చెప్పలేదమ్మా, యేసు ప్రభు చెప్పారు ఆ మాట. నన్ను వెంబడించువాడు తండ్రినైనను, తల్లినైనను, భూములనైనను, ఇళ్ళనైనను, పిల్లలనైనను, ఎవరినైనాను వదిలేయాలన్నాడు. దేవుని ఇష్టం. వదిలేయమంటే వదిలేయమని కదా దాని అర్థం. అంత ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ముందు నాకే ప్రాముఖ్యత ఇవ్వండి. ఫస్ట్ గివింగ్ ప్రిఫరెన్స్ ఫర్ మీ. మొదట ప్రాముఖ్యత నాకు ఇవ్వండి. దేవునికే మొదట ప్రాముఖ్యత ఇచ్చే క్రైస్తవులు ఉన్నారు ఈ లోకంలో. ఆమేన్. కనుక పైన ఉన్న వాటి మీద పైన చాలా విషయాలు ఉన్నాయి, తర్వాత తెలియజేస్తాను. అయితే ప్రస్తుతం రక్షణ వస్త్రాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకుంటే దీనిపైన పరలోకాన్ని ధరించుకుంటాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ ఆరోగ్యం ఉన్న వాళ్ళంతా మాకరించగలిగితే ఒక చిన్న ప్రార్థన